దౌర్జన్యానికి నేనా బాధ్యుడిని. ఊళ్ళో ఉన్న అలగా జనానందరినీ తీసుకొచ్చి గౌరవంలో పెట్టాడు ఇంజనీర్ రవీంద్ర. అతను దీనికి బాధ్యుడు. చైర్మన్ గారు. అవునయ్యా, ఆ రోజు జనాన్ని వెంటేసుకొచ్చి నేను ఎంత చెప్పినా వినకుండా బాధ్యత నాది అని వాళ్ళందరినీ లోపలికి తెచ్చావుగా, అందుకు అనుభవించు ఫలితం. ఇంకో ఆర్డర్స్. గవర్నమెంట్ నిన్ను సస్పెండ్ చేసింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని నా జనమో అని వెనకేసుకొచ్చావుగా. ఇప్పుడు ఆ జనం వల్లే నేను ఎత్తికి శతకోపం వచ్చింది. అందుకు నాయన శ్రీముఖం. తప్పంతా జనం మీదకి నెట్టేస్తున్నారా శఠగోపం గారు? ఇళ్లు కూలిపోయి నిరాశ్రయులై 3 పూట్ల తిండికి లేని ఆ నిర్భాగ్యులకు మున్సిపల్ గోడౌన్ కింద అంత పెద్ద అండర్ గ్రౌండ్ నిర్మించే శక్తి ఉందా? కొన్ని లక్షల విలువైన దొంగ సరుకును నిల్వ చేసే తాహత్తుందా? ఆ కుటుంబాలందరికీ తల్లో నాలుకైన వందే మాత్రం బాబాయిని వాళ్లే చంపుకోవాల్సిన అవసరం వాళ్ళకేమొచ్చింది? ఆ రోజున హత్య జరిగిన సమయంలో వాళ్ళంతా మీరు శంకుస్థాపన పేరిట ఏర్పాటు చేసిన సభలో ఉన్నారు. సభ జరిగిన సమయంలోనే హత్య జరిగిందన్న సంగతి ఎవరు ఆలోచించలే? ఆ రోజు వాళ్ళు గోడౌన్లో తలదాచుకోవటానికి కాళేశ్వరరావు గారి అభ్యంతరానికి కారణం ఏమిటో అర్థమయ్యేలా చెప్పరే? అంటే నీ ఉద్దేశం నేరస్తులు మేమంటావా? నిజమైన దొంగలెవరో ఇక్కడున్న ప్రతి వాళ్ళకి తెలుసు. అధికారానికి లొంగిపోయి కొందరు, దౌర్జన్యానికి భయపడి మరికొందరు నిజాన్ని గుండెల్లోనే అణిచివేసుకుంటున్నారు. ఆ దొంగలెవరో నీకు తెలిస్తే నువ్వు నిరూపించవయ్యా. నిరూపిస్తాను. అన్యాయాన్ని నడివీధిలో నిలబెడతాను. ప్రజల కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఎలకండి బాబు, అసలు దొంగల్లో కేసు వెళ్ళిపోతున్నారేంటి? ఎవరయ్యా అసలు దొంగ? ఎవరేంటి? ఈ కాళేశ్వరరావు గారే. మా చైర్మన్ గారిని దొంగ అంటావా? అంతా ఏం చేస్తావా? ఆగండి 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 ఆగండి. ఈ సభని నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. మీటింగ్ లో ఏం జరిగిందిరా? హామీ పత్రం రాసిచ్చాను గనక జరిగిన దానికి నేనే బాధ్యుడని నన్ను సస్పెండ్ చేయించాడు చైర్మన్. అయితే నా ఊహ నిజమే అయిందన్నమాట. ఏమిటనయ్య అది? నీకు తెలియకుండానే నీ వెనుక పెద్ద వ్యూహం పన్నారు రవీంద్ర. మొన్న నేను నెంబర్ నోట్ చేసిన మున్సిపల్ కారు కూడా ఆ రోజు ఆ టైంలో నువ్వే వాడినట్టుగా లాక్ బుక్ లో రాశారు. ఆ తప్పుడు సంతకం చేసిన వాడెవడో కనుక్కుంటాను. వాడిని నువ్వు అరెస్ట్ చేసి జైల్లో తోసేస్తే అసలు నిజం బయటపడుతుంది. తొందరపడకు. సాక్ష్యాధారాలు సేకరిస్తే తప్ప మనం ఏం చేయం. అందుకే మా డిపార్ట్మెంట్ చైర్మన్ మీద నిఘా వేయమని హెచ్చరించాను. అష్టదిగ్బంధనం చేసి పగడ్బందీగా కేసు ఫైల్ చేస్తే తప్ప వాడిని మనం ఏం చేయలేం. కమాన్. ఏమిటి? అవును సార్, మీ మీద నిఘా వేయమని పోలీసులు కూడా పెట్టారంట. ఇది ఎక్కడ కూడవండి బాబు? ఇంజనీర్ సస్పెండ్ అయ్యారని దాన్ని సంబరపడుతూ ఉంటే మన నెత్తిన శటకోపం పెట్టడానికి కొత్తగా వాడు అన్నయ్య ఒకటి తయారయ్యేటండి. ఆ ఇంజనీర్ మా చేతుల్లో వాడు కనుక వాడు నోరు ముయించారు. వీడు పోలీస్ ఆఫీసరు, వీళ్ళు ఎలా ముయిస్తారు? వర్షాలు వస్తేనే నదులు పొంగుతాయి, అగ్ని పర్వతం బ్రద్దలైతేనే లావా ప్రవహిస్తుంది. సమయం వచ్చినప్పుడే వాడి నోరు మూతపడి తీరుతుంది. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇంతకు ముందు మీకు భారతదేశ పిల్లల గురించి చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను, రాసుకోండి. దక్షిణాన హిమాలయ పర్వతములు. అదేంటి మాస్టర్, హిమాలయాలు ఉత్తరాన్ని కదా ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు దక్షిణానికి మారింది. కూర్చో. ఏంటి బాబు, ఏం జరిగింది? వాడు మా వంద మాత్రం తాతని చెప్పేశాడు. అలాగా, రా బాబు, పోలీసు చెప్తాం, పద. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.